వీళ్ళు రిలీజ్ చేసిన వాళ్ళ ఫారెన్ ప్లేయర్స్. సో, వీళ్ళల్లో నుంచి ఎవరినైనా బైబ్యాక్ చేసే ఛాన్స్ ఉందా? సో, చూద్దాం. ఫస్ట్ ఒకవేళ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ వీళ్ళిద్దరూ గూడా ప్రతి మ్యాచ్ గూడా డిస్ట్రక్టివ్ ఓపెనింగ్ ఇస్తారా అంటే మేబీ చెప్పలేం. ఇట్స్ కామన్ ఇన్ టీ20 క్రికెట్ ఒక మ్యాచ్ ఆడొచ్చు, ఒక మ్యాచ్ ఆడకపోవచ్చు. సో, అలాంటి సిట్యుయేషన్‌లో వన్ డౌన్‌లో ఐడెన్ మార్కరమ్ సో, మంచి రిలయబుల్ ప్లేయర్. ఇన్నింగ్స్‌ని స్టెబిలైజ్ చేసే ప్లేయర్. సో, మార్కరమ్‌ని బైబ్యాక్ చేస్తే తప్పులేదు. సో, మళ్ళీ మార్కరమ్‌ని బైబ్యాక్ చేసి మార్కరమ్‌ని అదే వన్ డౌన్‌లో ఆడిపిస్తే ఫోర్త్ ప్లేస్ నితీష్ రెడ్డి, ఫిఫ్త్ ప్లేస్ క్లాసెన్. సో, అగైన్ సిక్స్త్ ప్లేస్ ఒక బౌలింగ్ ఆల్‌రౌండర్. సో, సెవెంత్ ప్లేస్ కమిన్స్. సో, ఇలా వెళ్ళిపోవచ్చు. సో, ఐడెన్ మార్కరమ్‌ని బైబ్యాక్ చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. మేబీ వేరే టీమ్స్ మార్కరమ్ కోసం ఎక్కువ వెళ్తే ఏం చేయలేం అది వేరే విషయం. బట్ ఒకవేళ మార్కరమ్ 3, 4 క్రోర్స్ లోపు వచ్చేస్తే ఖచ్చితంగా ఎస్ఆర్‌హెచ్ బై చేస్తే ఖచ్చితంగా థర్డ్ ప్లేస్‌లో ఆడిపిచ్చి ఒక మంచి రిలయబుల్ బ్యాట్స్‌మెన్ ఉంటే చాలా బావుంటది ఎస్ఆర్‌హెచ్‌కి. సో,